Praise the Lord. Good morning and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you're all doing well and we have been praying for you all. అయ్యగారులు మీ అందరికీ వందనాలు. మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి స్వాగతం పలుకుతున్నాం. Today we are going to have powerful message from Canada. Reverend Dr. Richard Given. He is going to speak to us a special way. He has a special message for us. At the same time, Pastor Anil Gona is going to lead us into praise and worship, and we welcome him. Thank you so much once again for joining. And God is going to really speak to us, each one of us. Amen. So let's before we do anything, let's say all together the faith confession of the Power Packed Pastor. Faith confession of the Power Packed Pastor. So నాతో పాటు మీరందరూ కూడా ఈ మాటలు చెప్పండి. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోలు. You are not what people calls you are, but you are what God calls you. You are the power packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవి. యు ఆర్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. సో ఎవరీవన్ సే విత్ మీ, ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. నేను శక్తి కలిగిన సేవకుడిని. నేను శక్తి కలిగిన సేవకుడిని. నేను శక్తి కలిగిన సేవకుడిని. Amen. Amen. God bless you all. Thank you so much once again for joining. And let's welcome Pastor Anil Gona. He is going to lead us into praise and worship. Anil, praise the Lord. Good morning. Praise the Lord, sir. Praise the Lord, sir. Very good. ఒక రెండు సిస్టమ్ ఆఫ్ చేయి. రీసౌండ్ రాకుండా ఒకటి ఆఫ్ చేయి, రెండు ఆన్ చేయకుండా. ఓకే, గో హెడ్. రెండు పాటలు పాడి ఆరాధన చేసి తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఓకే సార్. ఓకే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దేవుడు చూపినటువంటి ఆయన కృపను బట్టి ఆ దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లించు వరమైన మనమందరము దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. యేసయ్య మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి ధ్యానిస్తూ ఆయన చేసినటువంటి సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన సజీవుడుగా ఉన్నాడు. తిరిగి లేచి మనల్ని సజీవులుగా చేసి సజీవులే కదా దేవుని స్తుతించుతారు అన్నట్లుగా ఈ దినాన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దేవుడు చూపినటువంటి ఆయన కృపను బట్టి ఆ దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లించువరమైన మనందరికి వచ్చినటువంటి పాట నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. అనిల్, నీ వీడియో ఆన్ చేయండి ఒకసారి. వీడియో గడపట్లేదు. వీడియో ఆన్ చేశారా? పాస్టర్ గారు ఉన్నారా? వైఫై ప్రాబ్లం. ఓకే. ఈ వాక్యమే నా ప్రభు ఆహారము, ఈ వాక్యమే నా పాదములకు దీపము, ఈ వాక్యమే నా పాదములకు దీపము,
నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఈ కృపయే నా ఆత్మకు ఆహారము ఈ కృపయే నా జీవనాధారము ఈ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము పూర్ణత నీవే యోగ్యుడవయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆయన వాక్యం ఆటంకం చేస్తున్నాడయ్యా
అయ్యగారు వినబడట్లేదు వర్షిప్. సార్ వర్షిప్ వినబడట్లేదు. ప్రియమార ప్రభు యేసును గాంచెదా వడి వడిగా ప్రభు చెంత చూచేదా ప్రియమార ప్రభు యేసును గాంచెదా నేడు రేపో నా యేసు మీరు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి పెంచెను మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతళమునాకే తెంచెను నేడు రేపో నా ప్రియుడేసు మేఘా. Okay, praise the Lord. Where is the honey? Okay, let's welcome our guest for the today, Reverend Dr. Jerry Richard Given. Pastor, welcome you, sir. Thank you so much for your availability to teach. Thank you so much. After the sermon, remember to share your 1 minute testimony. మీరందరూ కూడా ఒక్క నిమిషం 1 minute testimony చెప్పడానికి సిద్ధంగా ఉండండి. Yes, Pastor, this is your time. Okay, well, thank you, Pastor, for having me. Thank you to everyone who's joined us today. As you know, I'm speaking to you from Alberta in Canada. We're pretty popular these days in the news. I don't know if you heard it or not, but we are in a lot of chaos over here. We have a political storm like I've never experienced before. So I'm speaking to you out of a current reality, as well as out of a
general teaching that I feel very strongly about. So I want to talk to you about walking with Jesus in the storms. అయ్యగారు ఈ ఉదయకాల సమయంలో నేను మరి కెనడా దేశం అల్బర్టా అనే స్టేట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ మధ్య కాలంలో మా యొక్క రాష్ట్రం అమితంగా, మా దేశం కానీ అమితంగా వార్తల్లో వినబడుతూ ఉంది. కారణం ఏంటంటే మరి అనేక రాజకీయ సంబంధమైన విషయాల్లో మరి ఎక్కువసార్లు కెనడా గురించి న్యూస్లో చదువుతూ ఉన్నారు. కనుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఎలా ఉండాలి అనేది నా సొంత అనుభవంలో నుంచి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. కనుకనే ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే మరి తుఫానులో, గాలివాన తుఫానులో యేసుతో కలిసి నడవటం ఎలా? ఆమేన్. Amen. So today we're talking about lessons on faith, on transformation, and on the gift of woundedness. And I want to say that again, the gift of woundedness. మరి ఈరోజు ముఖ్యంగా తుఫానులో, గాలివాన తుఫానులో విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, రెండోది గాయపరచబడే బహుమానం లేదా గాయపరచబడటం అనేది ఒక బహుమానంగా ఎలా స్వీకరించాలి అనేది మనం చూసుకుందాం. So there are seasons when faith, it stops feeling, it not checking the boxes anymore. It starts to feel undone and scattered and remote in the presence of Jesus. And in those seasons, the storms expose what or who we trust. The wounds uncover what we fear. And all the time, the Spirit quietly invites us closer to the heart of God. చాలాసార్లు మన జీవితంలో అనేక అల్లుకొల్లోలమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అల్లుకొల్లోలం, గాలివాన తుఫాన్లు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా నీ జీవితంలో ఉద్రేకాలు లేకపోతే గాలివాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తావు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు ఎవరితో కలిసి సహవాసం చేస్తున్నావు, ఎవరితో కలిసి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు అనేది. So the claim of the New Testament is that every longing, every limitation, every weakness, maybe I can say every storm, it's not only a problem to be solved, but it's an invitation. God meets us precisely in those places of need, not just to fix our circumstances, but to draw us deeper into relationship with Jesus himself. కొన్నిసార్లు మన జీవితంలో, నీ జీవితంలో వస్తున్నటువంటి అవకతవకలు లేకపోతే బాధలు లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు వాటిలో నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని కాదు, కానీ దేవుడు ఆ తుఫాన్లోకి నిన్ను కొన్నిసార్లు ఆహ్వానిస్తూ ఉంటాడు, నీ జీవితంలోకి అటువంటివి అనుమతిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే దాని ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలని, ఆయన యందు విశ్వాసంలో వృద్ధి చెందాలనే ఉద్దేశంతో. So once in a while in this teaching, I'm going to highlight some things, and this is one of them. Please pay careful attention. Often what we want is a solution, but what we truly need is a savior. చాలాసార్లు మనం ఈ గాలివాన తుఫాన్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అని ఎతుకుతాం. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిష్కారం కన్నా పరిష్కరించేవాడు ఎవరు అనేది తెలుసుకోవటం ప్రాముఖ్యమైనది. So we're looking for outcomes to change. God offers a person, Jesus, present and faithful, inviting us to trust him in the middle of whatever storm. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా మరి నీ జీవితంలో, నా జీవితంలో వస్తున్న ప్రతి గాలివాన తుఫానులో కూడా ఆయన ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే నీ జీవితంలో గాలివాన తుఫాను లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసంలో మరి ఎక్కువగా ముందుకు వెళ్ళాలని. So you might wonder why. Because when we trust Jesus, we join our need with his abundance.
We join our weakness with his strength, అయితే our సమస్యలు confusion with his wisdom. Sorry. go ahead. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం మాత్రం ఎదగటం కాదు, కానీ సమస్యలు వచ్చినప్పుడు ఆయనలో ఏ విధంగా ఎదగాలి అనేది ఆలోచించాలి. కారణం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు నువ్వు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ బలహీనతని దేవుని యొక్క బలంతో నింపుతున్నావు. Yes. So over time, we discovered the greatest gift is not simply what he does for us, but knowing him, walking with him, and resting in his love. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నాకేం చేశాడు, నాకేం ఇచ్చాడు, ఈ సమస్యలో నుంచి పరిష్కరించలేదు కదా అని చూస్తాం. దేవుడు అది కాదు నీ నుంచి కోరుకుంటుంది. దేవునితో నేను అది ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా నేను ఎంతగా ఆయన యందు ఆనుకుంటున్నాను, ఆయన మీద ఆధారపడుతున్నాను, ఆయనతో కలిసి నా యొక్క విశ్వాసపు నడకని కొనసాగిస్తున్నాను అనేది ప్రాముఖ్యమైనది. So a key theme right here is we're talking about moving from belief to relationship. Jesus did not come simply to tighten up our religious performance. He came to invite us into a friendship with God. Faith becomes more than believing right doctrines. It becomes following a living Lord who keeps drawing us on step by step. చాలాసార్లు మనం అనుకుంటే ఎందుకు దేవుడు ఎప్పుడు కూడా నమ్ముకోండి, నా యందు విశ్వాసం ఉంచండి అంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా తర్వాత జరిగేది ఏంటి? ఆయనతో సంబంధం బలపరుచుకోవాలని. దేవుడు అందుకే ఎప్పుడు కోరుకునేది మనిషితో సంబంధం అనేది బలపరుచుకోవాలి. It's hard to pick a favorite gospel, but Mark is one of my favorite gospels. It moves so quickly toward the cross, and it keeps the spotlight right on Jesus himself, on his presence, on his authority, on his mystery, on his majesty. And the disciples, they stumble, they misunderstand, they argue, and yet they stay with him, pulled forward by a mix of hunger and also confusion and awe. That is how faith often grows, not in a straight line, but in the mess, the beautiful movement of being with Jesus while still not having everything figured out. అయితే మనం మనకున్న 4 సువార్తల్లో ఏ సువార్త గొప్పది తక్కువ అని చేయలేం, కానీ అన్ని సువార్తలు కూడా సమానమైనటువంటి విలువ కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మార్క్ సువార్తలో దేవుని యొక్క కార్యాలు మనకు వెనువెంటనే మనకి కనబడుతూ ఉంటాయి. కనుకనే మార్కు సువార్తలో యేసు ప్రభువారు మనుషుల పట్ల ఒక దయ కలిగి ఆయన ముందుకు వెళ్తూ ప్రజలకు సహాయం చేస్తూ ఉంటాడు. So a great example of this storm, of course, is in Mark 4 in the boat with Jesus. The story of Jesus calming the storm is more than a display of raw power. It's a revelation of who he is and what trust looks like in real time. Jesus' disciples are caught in a fierce wind. Waves are filling the boat. Fear is in command. And Jesus, he's asleep. మార్క్ సువార్త 4వ అధ్యాయంలో మనం అక్కడ 35వ వచనం నుంచి కూడా అక్కడ ఒక గాలివాన తుఫాను మనం చూస్తాం. ఈ గాలివాన తుఫాను యేసు ప్రభువారు ఆపాడు అనే చెప్పటం కన్నా కూడా దానిలో ప్రాముఖ్యంగా దాగి ఉన్నటువంటి సత్యం, నిగూఢ సత్యం ఏంటంటే అక్కడ అసలు యేసు ప్రభు ఎవరు అనేది వాళ్ళు గ్రహించగలిగారు. యేసు ప్రభు ఎంత గొప్ప మహత్యం గలవాడో శిష్యులు గ్రహించగలిగారు. అది మనం అక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం. And their cry is painfully honest. Teacher, do you not care that we're perishing? It says in Mark 4:38. You want me to read all the verses? If you'd like to, sure. మార్క్ సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్క్ సువార్త. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా 36 వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. 37 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. 38
ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. 39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండమని సముద్రముతో చెప్పుగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. 40. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక ఉంచలేకున్నారా అని వారితో చెప్పాను. 41. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. Amen. So have you ever had a cry like that? Do you ever wonder in your own storms, like, do you see this? Do you care? Are you going to do anything? Jesus rises in the story. He wakes up, he rises, and he rebukes the wind and speaks to the sea, says, hush, be still. And there's calm. Notice, please, Jesus did not rebuke his disciples. But then comes the searching question, why are you afraid? Do you still have no faith? Now, I have to tell you a little grammar lesson here. It's a great verb tense. It's so important. It's called a present indicative active. Now, Pastor, I'm not sure if they'll understand this level of grammar or not, but it's very important to understand that verb tense, Jesus is looking both at the now, at the storm, at their fear, but he's also reflecting on their movement of faith since he's known them. And he knows their faith is going to continue to move. So in that verb tense, when he's saying, why are you afraid? That's now. Do you still have no faith? He's looking at where they've come from and to where they are. So he's got this big picture going on, and they would actually understand that in the original language. So the emphasis is highlighting their enduring condition. You have it, I have it, they had it. It's an enduring condition, inviting reflection on our ongoing relationship. And the relationship is what? It's between trust and fear. Oh, wow. What a great piece of scripture. ఆమేన్. ఇక్కడ ప్రాముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడ శిష్యులు గాలివాన తుఫాను చూసి భయపడి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడిశారు. నీవు కూడా ఎప్పుడైనా నీ జీవితంలో ఆ విధంగా ప్రభువుని ప్రశ్నించావా? నీ జీవితంలో మరి నువ్వు ఎదుర్కొన్నటువంటి తుఫాను, గాలివాన తుఫానుల్లో నువ్వు కూడా గాలివాన తుఫాను చూసి, అయ్యో నాకు భయం వేస్తుంది, దేవుడా నువ్వు ఎక్కడున్నావు, యేసు ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, నన్ను కాపాడు అని అరిసావా? అయితే ఇక్కడ చూడండి, వాళ్ళు ఎప్పుడైతే అట్లా అరిసినప్పుడు ఆయన దిగ్గున లేచి గాలివాన తుఫాన్ని గద్దించాడు, దాన్ని నిమ్మలపరిచిన తర్వాత ఆయన అన్నాడు, వారి వైపు చూసి, ఏంటి మీకు ఇంకా విశ్వాసం మరి ఉంచలేకపోతున్నారా? మరి అంటే ఒక రకంగా దాన్ని ఏం చూస్తున్నాం అంటే, నన్ను కలుసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతకాలం నాతో ఉన్నారు, ఇంతకాలం నన్ను చూశారు, ఇంతకాలం నా మాటలు విన్నారు, అయినప్పటికి కూడా మీరు అదే స్థితిలో ఉన్నారా? అదే స్థితిలో మీరు భయపడుతున్నారా? లేకపోతే విశ్వాసం ఏమైనా ఉంచారా? అలాగనే ఉండబోతున్నారా లేకపోతే పెరగబోతున్నారా అని ప్రశ్నించాడు. సో ఈ సమయంలో మనం కూడా అటువంటి గాలివాన తుఫాన్లో ఉన్నప్పుడు దాన్ని చూసి నువ్వు భయపడుతున్నట్లయితే ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదని. ఆయన యందు విశ్వాసం అంటే ఏంటి? భయం మరియు భక్తి, ఆ రెండు కలిసినే నిజమైన విశ్వాసం, ఆయన యందు నమ్మకం. ఆమేన్. Amen indeed. So we need to understand, people. We need to understand, my dear friends, that fear does not disappear instantly. Remember that for yourself, and remember it when you're ministering to people or speaking to people who have fear. Do not judge them. Fear does not disappear instantly. It is transformed. అయితే భయం అనేది ప్రతి వ్యక్తి కూడా కష్టం, బాధ వచ్చినప్పుడు భయపడతారు. భయం వచ్చినంత మాత్రాన అతనికి భక్తి లేదని కాదు.
భయం భయం అనేది ఒక రకంగా భక్తి పెరగటానికి ఒక కారణం అవుతుంది. So you'll notice in that scripture, the disciples moved from panic about drowning to a deeper kind of trembling. Who then is this that even the wind and sea obey him? Their terror becomes awe in the presence of the one who is truly Lord over the storm. వాళ్ళకి ఎప్పుడైతే శిష్యులు కూడా చూసి అయ్యో ఈ నీళ్లు అంటే అలలు వచ్చి మీద పడుతున్నాయి, ఈ అలల్లో మునిగిపోతానేమో, కిందకి వెళ్ళిపోతామో, చనిపోతామేమో అనే భయం వచ్చింది. ఆ భయం ద్వారా వాళ్ళు ఆయన మీద భక్తి చూపించి ఆయన అడిగారు, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా అని ప్రాధేయపడ్డారు. ఎప్పుడైతే వారు అడిగారో ఆ తర్వాత వాళ్ళు జరిగింది ఏంటి, ఆయన చేసిన కార్యాన్ని చూసి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు. ఆమేన్. So it's helpful to remember these men had already walked with Jesus. Scholars think anywhere between 3 to as many as 6 months. So they've been with him for a while. They've been hearing him, watching him, seeing him, hearing his teachings, watching him heal, seeing him call others, follow me. Yet in the storm, face to face with themselves, with their own limitations, that they begin to see Jesus more clearly and to discover that being in his presence changes fear into worship. Presence is everything. కనుక ఇక్కడ భయం అనేది వాళ్ళకి ఎప్పుడైతే భయం కలిగిందో ఆ భయం కాస్త భక్తిగా మారి దేవునికి సమీపించారు. దేవునికి సమీపించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించగలిగారు. రైట్. అందుకే కొన్నిసార్లు మన జీవితంలోకి దేవుడు ఇటువంటి గాలివాన తుఫాన్లు అనుమతిస్తారు. ఎందుకు? ఆ గాలివాన తుఫాన్ వచ్చినప్పుడు భయపడతాం. ఆ భయం వచ్చినప్పుడు దేవుని యందు భక్తి పెరుగుతుంది. ఆ భక్తిలో దేవుని సన్నిధికి దగ్గరికి వెళ్తాం. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో గ్రహిస్తాం. అది ఇక్కడ జరిగినటువంటి విషయం. Amen. So again, I'm going to repeat that. Presence is everything to a follower of Jesus. Remember, it's everything to Jesus. John 17, do you remember John 17? That he hasn't, basically saying he hasn't lost any that the Father gave him. And his prayer was that they, being those who follow Jesus, would be one with the Father, just as the Father and Jesus were one. అయితే ఇక్కడ నేనేం చెప్పాను, ఎప్పుడైతే నువ్వు భక్తితో దేవుని సమీపిస్తావో అంటే ఆయన సన్నిధికి వెళ్తావో, దేవుని సన్నిధి నీతో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సమస్తం నీకు ఉంటుంది. ఇక్కడ అందుకే ఏంటి అది, దేవుని సన్నిధిని కలిగి ఉంటూ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తారు, తండ్రి నీవు నేను ఏకమయ్యున్నలాగున నీవు నాకు అనుగ్రహించినటువంటి వీరును నేనును మరి అదే విధంగా ఏకమై ఉందుముగాక. అది దేవుడు కోరుకునేది. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఉన్నది. And so it might seem like a lot to imagine, but that's the goal, folks. That's the goal. Being in the presence of Jesus. How do you get there? One way of looking at the cross is it moves us from knowing about God to actually being drawn into the actual presence of God in Christ. సో దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైనది. సో దేవుని సన్నిధికి ఎలా వెళ్తాం అంటే దేవుణ్ణి ఎరగటం ద్వారా, ఆయన ఎవరు ఎటువంటి వాడో మనం గ్రహించినప్పుడు ఆయన సన్నిధికి వెళ్తాం. So faith that lives grows. Do you have a living faith? That's the question. Faith is not static possession. It's a living organism. It's a living relationship that breathes. It stretches. And sometimes it hurts. It aches. And there are days when faith feels like certainty. Others when it feels like the best thing I can do is take that next step, trembling in my boots, but take that step toward Jesus. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక లేకపోతే ఆయన యొక్క కోరిక ఏంటంటే
ప్రతి బిడ్డ, దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసి కూడా ఆయనలో మమేకం అవ్వాలని, ఆయనలో ఏకం అవ్వాలని. సో అది జరగాలి అన్నట్లయితే మొట్టమొదటిసారిగా విశ్వాసం అనేది పుట్టాలి. విశ్వాసం అంటే దేవుని యందు నమ్మకం ఉంచటం. విశ్వాసం అనేది అదేదో బయటికి కనపడేది కాదు, కానీ అది మన శరీరంలో, అది కూడా ఒక అవయవం లాగా. విశ్వాసం అనేది ప్రతి విశ్వాసికి తన శరీరంలో ఒక అవయవంగా ఇమిడి ఉండాలి. అంటే తన జీవితంలో విశ్వాసం కూడా ఒక అవయవం. So it's very important that we open our minds, open your imaginations, and understand that over time, the Spirit leads us from faith that's formed or shaped by obligation and fear into a faith that's shaped by love and trust. It's called from obligation to transformation. Did you know that the law obliges us to God, but it also obliges God to us? So we move from obligation to the transformation of the relationship with God. So storms and questions, they do not disqualify us. They become the very soil in which our trust is deepened. The roots go deeper. If we just keep turning toward God, no matter how difficult the storm, we keep turning towards Jesus. సో ఇక్కడ మరి ఆత్మీయ సిద్ధాంతం ఏమని చెబుతుందంటే, దేవునికి మనం అవసరమై ఉన్నాము, అదేవిధంగా మనకు కూడా దేవుడు ఎంతో అవసరమై ఉన్నాడు. కనుకనే ఇక్కడ ఏమైతుంది, విశ్వాసం అనేది అంటే అవసరత, ఆ అవసరత కాస్త విశ్వాసంగా మారుతుంది, విశ్వాసం కాస్త సంబంధంగా మారుతుంది. ఆ సంబంధం మరి ఏకం చేస్తుందంట, మమేకం చేస్తుంది. అది చివరికి జరిగేది. అంటే నా వారు అందరూ కూడా నాలో ఉండులాగున, నేను నీలో ఉండినట్లుగా మరి నా వారందరూ కూడా నాలో ఉండులాగున అనుగ్రహించండి అంటున్నాడు. అది చివరికి జరగాల్సింది. So this is a bit of a sidebar, I call it, but one of the most exciting things about Jesus is he's moving us from obligation to transformation. The book of Mark, as does John and other disciples, they powerfully contrast mere obligation with genuine transformation. And they do that by emphasizing that spiritual maturity is not a matter of simply enforcing or forcing ourselves to do the right things, obeying out of duty or some external pressure. But no, it's allowing God's Spirit to fundamentally change who we are at our core. This change most often comes through crisis. Crisis with Jesus brings change, but from the inside out. That's how we can repent. Repent means see things differently. When we are transformed from the inside, from our heart out, we then look at the storm with the eyes of Christ, with the eyes of God, with the heart of God, and we see from the inside out. And can I be very, very blunt here? Presence, the presence of God, not willpower. Presence, not willpower, is the key that he's calling us to. కనుకనే దేవుని యొక్క సన్నిధి ప్రాముఖ్యమైనది, అంతేగాని మన యొక్క అభిలాష కాదు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే, వాస్తవానికి ప్రతి విధమైన అపనమ్మకాన్ని కాస్త ఆయన ఎలా మారుస్తున్నాడంటే, ఒక అంటే సంపూర్ణమైన మార్పు చెందిన జీవితంగా మారుస్తున్నాడు. అపనమ్మకంతో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ భయాన్ని కాస్త బంధంగా మార్చి, అపనమ్మకాన్ని కాస్త పరిపూర్ణమైనటువంటి విశ్వాసంగా ఆయన మారుస్తున్నాడు. అది అక్కడ జరుగుతున్నటువంటి సిద్ధాంతం. So many of our church traditions and doctrines, our own stories, they either lean towards the mind, word, doctrine, structure, or our stories move towards the heart, what we experience, the spontaneity of gifts of the Spirit. Yet in the New Testament, those two are not enemies.
They belong together in a living, Christ-centered faith. Jesus embodies this radical middle. He teaches with authority, moves in the power of the Spirit. He roots people in Scripture and then meets them with living presence. Mature disciples are not asked to choose between the clarity of truth and deep encounter, but to live in both of them, anchored both in the Word of God and open to His Holy Spirit. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం కొనసాగుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి మరి మనసు, ఆలోచన లేకపోతే హృదయం, ఈ మూడు కూడా మమేకమై ఆయన ఎవరు అని సంపూర్తిగా గ్రహించగలుగుతున్నాం. ఎప్పుడైతే మనం అంటే ఒక రకంగా మనం మనస్సు మాట్లాడుతుంది, హృదయం వేరే విధంగా చెబుతుంది. కానీ దేవుని సన్నిధి మనతో ఎప్పుడైతే ఉండి ఆయన సంపూర్తిగా నమ్ముతామో మన హృదయం ఏముందో అది బయటికి కనబడుతూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తులో ఏకపరచటం. And so then we have the anomaly within the odd thing that happens in these storms. Jesus says, Hebrews, I think it is, talks about taking up the cross daily. So when Jesus calls us to take up your cross daily and follow me, he's not inviting us to admire him from a safe distance. He invites us into a life that says yes to both his love and his sufferings. The cross in daily life does not have to be dramatic. It doesn't have to be screaming with pain. It could be simply choosing to forgive when resentment feels easier, or serving when no one is looking and applauding, or staying tender instead of growing hard and numb, or continuing to pray when answers seem delayed. To take up the cross is to keep saying yes to Jesus, right where it hurts or where it costs you something. It is to trust that his way, self-giving love, is not just noble, but truly life-giving, even when everything in us wants to pull away. ఇక్కడ లూకా సువార్త 9:23 అన్నాడు, నీ సిలువనెత్తుకొని అనుదినము ఆయన నన్ను వెంబడించుము అని. సిలువనెత్తుకొని ఆయన వెంబడించడం అంటే సిలువనెత్తుకొని ఆయన చూస్తూ ఉండిపోవటం కాదు, ఆయన్ని వెంబడించాలి. దాని అర్థం ఏంటి? ఆయన ప్రేమలోను మరియు ఆయన యొక్క శ్రమల్లోనూ పాలువారు అవ్వాలి అనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. ఎప్పుడైతే మరి సిలువనెత్తుకొని ఆయన యొక్క ప్రేమను అనుభవిస్తాం, అదేవిధంగా ఆయన శ్రమను కూడా అనుభవించేవారుగా ఉన్నాం. And so back to the title, when I said the gift of woundedness, most of us did not set out to become wounded people of God, but life, community, they eventually hurt us, they taint us, because we're misunderstood, or we're betrayed, or we're disappointed, or we're simply worn out. Sometimes this happens in the very space that's meant to be safe. It can happen in the church, with spiritual friendships, with ministries that we love. But Jesus himself, remember, was marred and wounded, bearing not only physical pain, but rejection and misunderstanding. You see that in Isaiah 52:53. ఇక్కడ మరొక మాట నేను ప్రారంభంలో చెప్పాను, అదేంటంటే మరి గాయపరచబడటం అనే బహుమానం. గాయపరచబడటం అనేది ఒక బహుమానం, అంటే ఆత్మీయ జీవితానికి. గాయం లేనిదే నీకు అనుభవం లేదు, శ్రమ లేనిదే అనుభవం లేదు అన్నట్టుగా. ఇక్కడ అందుకే యెషయా గ్రంథం 52-53 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు ఏ విధంగా మనందరి నిమిత్తం గాయపరచబడ్డాడు అని తెలియజేస్తూ ఉంది. కనుకనే ఇక్కడ గాయపరచబడటం అనేది ఆయన యొక్క అనుభవాల్లో పాలు పొందటం. కొన్నిసార్లు వ్యక్తిగతంగా నువ్వు గాయపరచబడవచ్చు, ఒక పరిచర్యలో నీ తోటి సేవకుని ద్వారా గాయపరచబడవచ్చు, లేకపోతే నీ దగ్గర నీ కుటుంబంలో గాయపరచబడవచ్చు. అనేక విధాలుగా మరి అనుదినం మన జీవితంలో ఏదో ఒక రకంగా గాయపరచబడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంగా మనకు అనుభవాలని అనుగ్రహిస్తూ ఉన్నాయి. So folks, if you're hurting, please remember this, very important. When we bring our wounds to Jesus,
instead of sealing them off, something very mysterious happens. Our pain becomes a place of communion with Christ, and it's a seedbed for compassion. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఒకవేళ గాయపరచబడినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే బాధపడొద్దు. కానీ ఈ క్రీస్తు సన్నిధికి వచ్చినట్లయితే ఆయన కూడా గాయపరచబడ్డాడు. ఆయన కూడా అటువంటి అనుభవం ఉంది. గాయపరచబడినటువంటి నీవు నీ అనుభవాన్ని యేసు ప్రభువు సన్నిధికి తీసుకొచ్చినట్లయితే అది కాస్త నీకు ఒక మరి సంపూర్ణమైనటువంటి మరి ఒక ఆశీర్వాదంగా ఆయన మారుస్తాడు. So wounds received and carried with Jesus, they become transformed into gifts for us and for others. They deepen our patience. They refine and teach our prayers. They strip away illusions. And they make us gentle with the brokenness of those around us. కనుక నీ గాయపరచబడినటువంటి అనుభవాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే అది కాస్త ఒక బహుమానంగా ఆయన మారుస్తాడు. మన అనుదినం జీవితంలో అనేక మంది మన చుట్టూ ఉన్నవారు కూడా వారు మానసికంగా శారీరకంగా మరి ఆత్మీయంగా గాయపరచబడినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారిని కూడా నువ్వు ఆ గాయాలని కట్టగలుగుతావు. దేవుని యొక్క ప్రేమని రుచి చూపించగలుగుతావు. So the steadfast prayer of a wounded intercessor, that's you, that's me. The steadfast prayer of the wounded intercessor, it holds great sway, great importance on the heart of God. That's Pastor Francis Frangipane wrote that, and it captures the truth very well. When those who have bled in the hidden places continue to trust and continue to pray, their intercession carries a weight that comes from costly love. That's the anointing, folks. That's the anointing. In the very places where we feel most limited, most exposed, the life of Christ can shine through more clearly. Our wounds are not the whole story, but in the hands of Jesus, they become part of his redemptive work in us and through us. Amen? ఫ్రాన్సిస్ చాన్ అనే సేవకుడు ఈ విధంగా చెప్పాడు, నీవు గనక కనిపించినటువంటి స్థలములో గాయపరచబడి నీవు రక్తం కార్చబడుతున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఎవరికి చెప్పుకోలేనటువంటి విధంగా నువ్వు బాధపడుతున్నట్లయితే, అంటే అటువంటి గాయపడినటువంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే అది ఏం బోధిస్తుంది నీకు? నువ్వు ఇంకా దేవుణ్ణి మొండిగా పట్టుకొని ప్రార్థించాలి అని. కాబట్టి అంటే స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితంలోకి, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నది. So suffering and hope in the New Testament. The New Testament never romanticizes suffering. It's not a great thing, but it also doesn't treat it as being meaningless or worthless. Jesus, Paul, and Peter all spoke of suffering as something God can weave into growth, endurance, and hope. Look at Romans 5:3-5, 2 Corinthians 4:17, and 1 Peter 4:12-13. Imagine that suffering woven into the very fabric of hope. ఇక్కడ రెండు మాటలు కొత్త నిబంధనలు మనం ముఖ్యంగా చదువుతూ ఉంటాం. అదేంటంటే ఒకటి శ్రమ, రెండోది నిరీక్షణ. శ్రమ పడుతున్నప్పుడు ఖచ్చితంగా నిరీక్షణ అనేది ఉండాలి ఒక విశ్వాసకి లేదా దేవుని బిడ్డకి. శ్రమ పడుతున్నప్పుడు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారికి నిరీక్షణ ఉండదు. ఇంకా నా బ్రతికి ఇంతే అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలైన వారికి శ్రమ పడుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిరీక్షణ ఉండాలి. నాకు మంచి రోజు వస్తుంది, నాకంటూ దేవుడు మేలు చేస్తాడని. ఉదాహరణకి ఇవన్నీ కూడా మనం రోమీలకు రాసిన పత్రిక 5:3-5 వరకు చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 చదువుతాం. అదేవిధంగా 1 పేతురు పత్రిక 4:12-13 వచనాల్లో ఈ విషయాన్ని, శ్రమ మరియు నిరీక్షణని మరి మన దేవుడు అనుగ్రహించి ఉన్నాడని గుర్తించాలి. నువ్వు శ్రమ పడుతున్నట్లయితే
తప్పనిసరిగా నీకు ఒక నిరీక్షణ ఉంది, అంటే ఒక విడుదల ఉంది, దానికి ఒక ముగింపు ఉంది అని నిరీక్షించాలి. Amen. And so I think of Paul. Paul speaks from a place of, I mean, he wrote most of his epistles from jail. He suffered a lot. And Paul describes light momentary afflictions. That's what he calls suffering. Light momentary afflictions, preparing us for an eternal weight of glory beyond all comparisons. So as we share in Christ's sufferings, we are promised that we will also share in his joy and his glory. Amen. 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 మనం ముఖ్యంగా కొత్త నిబంధనలో మనం చూస్తాం, పరిశుద్ధులైన పౌలు ఎంతో శ్రమ పడ్డట్టుగా. అంటే ఆయన సరసాల్లో ఉండే ప్రభు నిమిత్తం, ప్రభు పరిచర్య నిమిత్తం సరసాల్లో ఉంచబడినప్పుడు కూడా ఆయన అనేక పత్రికలు రాశాడు. అంటే ఆయన శ్రమలో ఉండి కూడా మరి ఇతరులకి నిరీక్షణ చూపించాడు, అంటే క్రీస్తు మన నిరీక్షణ అని. కనుకనే శ్రమలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ ఉండాలి. ఎందుకు అంటే మన శ్రమని, మన కన్నీటిని, నీ కన్నీటిని, నీ బాధని, నీ శ్రమని ఖచ్చితంగా దేవుడు ఆనందంగాను సంతోషంగాను మార్చే దేవుడు. And so, brothers and sisters, when we walk through hardship with a stubborn, quiet trust in God, it becomes a testimony, a sign that our hope rests in someone greater than our circumstances. It doesn't erase the grief or the hardship, but it gives grief a horizon of resurrection. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుమనులారా, మీ శ్రమ, మీ కన్నీరు మరి అది వృధాగా పోదు. మీ శ్రమ, మీ కన్నీరు అది కాస్త ఏమవుతుందంటే దేవుని యందు నమ్మకాన్ని పెంచుతుంది, దేవుని యందు విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ విశ్వాసం కాస్త సంబంధంగా మారుతుంది. ఆ సంబంధం కాస్త మీకు మరి గొప్ప ఐశ్వర్యాన్ని లేదా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేదిగా ఉన్నది. And so in closing, brothers and sisters, just a few questions for your journey. I asked them of my journey. I'm sure Pastor asked them of his. When you have known the peace of Christ in the storm, that should have overwhelmed you. Can you remember that? Have you had a place or a storm where you've known the peace of Christ and it just overwhelmed you? Remember those. Ponder them. Where does take up your cross daily feel most real in your life right now, right today, or maybe just yesterday? What does it actually look like for the week ahead? And are there particular wounds, old ones or maybe recent, that the Spirit is gently touching, not to shame you, but to invite you into a deeper healing, more compassion, or possibly greater intercession? Thank you one and all for listening. May the Lord bless you and keep you and make his face to shine upon you in great abundance. Amen. Amen. ముగింపుగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీ జీవితంలో ఎప్పుడైనా సరే మీరు శ్రమలో ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానం మిమ్మల్ని ఆదరించినటువంటి అనుభవం మీకున్నదా? మీరు ఎప్పుడైతే కృంగిన దశలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మీకు తోడై ఉన్నటువంటి అనుభవం మీకున్నదా? అది ఒకసారి గుర్తు చేసుకోండి. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? శ్రమ వచ్చినప్పటికి కూడా నాకు నిరీక్షణ ఉంది, ఈ శ్రమే నా జీవితం కాదు అనే ఒక ఆశ నీలో పుడుతుంది. కనుకనే ఆశ నీకు ఒక సమాధానాన్ని ఇస్తుంది, ఆయన సన్నిధిని నీకు ఇచ్చేదిగా ఉంది. కాబట్టి నువ్వు శ్రమలో ఉన్నా, లేకపోతే ఇందాక శిష్యులందరూ కూడా అటువంటి గొప్ప గాలివాన తుఫాన్లో ఉన్నా, చివరికి దేవుని యొక్క మహత్యాన్ని వారు ఎరిగి, ఈయన ఎవరో ఎంత గొప్పవాడో వాళ్ళు ఎరిగినప్పుడు వారి యొక్క మనసులకి హృదయాలకి సమాధానం వచ్చింది. సో మీ అందరికి కూడా ఈ సేవలో కొనసాగుతున్న మీకు
ప్రతి విధమైనటువంటి గాలివాన తుఫాన్లో దేవుని యొక్క సమాధానం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. Amen. Would you God please bless pray you for all. us, Pastor? Father God, I ask that everyone listening, that their hearts be softened, touched deeply by the truth of the cross, by the depth of the cross, how the cross is transformative, how the cross transforms. You came as a being in the heavens and became human and then went to the cross, all for the transformation and deliverance of the people you created and whom you love dearly, to pull them back into oneness with you. All this because of our silliness, our stupidity, if you will, over the fall of man. One little question. Do you really think God said that? That's all it took, and we were lost. And you said through your Son, by the cross, that you will redeem that. Every one of us. And you send us out to let everyone else know that they too can receive that huge gift of life through the cross that will help make sense of life. Because life only really makes sense in you, in Christ, by the Holy Spirit. Be with us, I pray, in tangible ways. Keep us in tangible ways. We thank you for your love. We thank you for your Son, in whose name we pray. Amen. 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 Thank you so much, Pastor. Thank you so much. It was really deep, and it's really comforting words. Thank you so much for the message. Thank you for having me. I appreciate it. I would I like your beard. Oh, thank you, sir. I would request Pastor Anil, Gona Anil garu mugim ప్రార్థన చేస్తారు. So closing prayer and benediction. Pastor Gona Anil. ఓకే, ప్రైజ్ లార్డ్. Yes, praise Lord. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగల మా గొప్ప ప్రభువా, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభువా, నాయన ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించుటకు నాయన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన నీ యొక్క కుమారుడు తండ్రి దేవా, నీ యొక్క సేవకుడు నాయన తండ్రి సొలొమోనయ్య గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నాయన తండ్రి నీకు వందనాలు. నాయన తండ్రి వాక్యాన్ని బోధించినటువంటి నాయన మీ యొక్క సేవకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నాయన తండ్రి యొక్క మమ్మీని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడి రక్షించండి. వారికి కావాల్సినటువంటి నాయన ప్రతి అవసరతల కర్లు తీర్చండి. వారికి కావాల్సినటువంటి శాంతి సమాధానం దయచేయండి. నేను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనొచ్చు ఉంటున్నాను. నేను చేరి వచ్చినటువంటి నేను జూమ్ మీటింగ్ లో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తల్లిదేవ మీరు జ్ఞాపకం చేసుకోనండి. నేను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడి రక్షించండి. అవును ప్రభువా, నైనా తండ్రి నాయన నువ్వు ఉన్నటువంటి దోణిలో నైనా తల్లిదేవా నైనా తుఫాను వచ్చినప్పుడు నైనా నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు తల్లి సమస్యను తల్లిదేవా నైనా నువ్వు తొలగించినటువంటి దేవుడు. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మా జీవితాలలో కూడా అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉండొచ్చు. కానీ తండ్రి వాటన్నిటి నుంచి నేను తప్పించగలిగినటువంటి దేవుడు అని నేను స్తుతిస్తూ ఉంటున్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా నేను బలపరిచినటువంటి నీ యొక్క సేవకుల్ని దీవించమని ఆశీర్వదించండి నైనా తండ్రి దేవా. నైనా తండ్రి నేను తండ్రి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగు చేసుకున్నటువంటి విధాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ కొద్ది ప్రార్థన ప్రార్థించేది వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి శాంతి సమాధానమును మనకును మన కుటుంబాలకును సదాకాలము తోడు నీడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Thank you so much. Thank you so much, Pastor. Thank you so much for from Canada, and thank you so much, Pastor Anil. God bless you all. Thank you.